వైశాఖ పురాణం 30వ అధ్యాయం. పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లు చెప్పాను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్ల పక్షమున చివరవచ్చు 3 తిథులను త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అని ఈ 3 తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అన్నది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును. ఈ 3 తిథులలో స్నానాదులను చేయలేని వారు ఈ మూడిట్లో ఏ తిథి ఎందు వైశాఖ స్నానాదులు చేసినా వారికి 3 తిథుల ఎందును స్నానాధికమును చేసిన పుణ్య ఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించి ఉందురు. ఆ తిథి ఎందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమ ఎందు శ్రీ మహావిష్ణు ఆవహించి ఉండును. చతుర్దశి ఎందు సర్వయజ్ఞములను ఆ తిథి ఎందు ఆవహించి ఉండును. చతుర్దశి ఎందు సర్వయజ్ఞములను పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య, సురపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చును. దేవాసురులు క్షీరసాగమును మధించుచుండగా ఏకాదశి యందు అమృతము జనించింది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతము ఇచ్చెను. దేవతలతో వివాదము పడి విరోధము వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలందరూ తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ ఈ 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును. వైశాఖ మాసం 30 దినములను వైశాఖ మాస వ్రత దాన జపాదులు చేయలేకపోయిన వాళ్ళు ఈ 3 తిథుల ఎందు కూడా స్నానాధికం చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిత్తుము. ఈ 3 తిథుల ఎందు స్నానాధికములు చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవాది నరకమును పొందుదురు. వేడి నీటి స్నానం చేసిన వారు 14 మన్వంతరములు నడుచునంత వరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము ఇయ్యని వారు పిశాచములే పంచభూతములు ఉన్నంత వరకు బాధపడుతుందరు. వైశాఖ మాస వ్రతమును నియమ నిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుతున్నారు. వైశాఖ మాసములు నెల్లాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై 3 తిథుల యందు స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలం పొంది శ్రీహరి సాయుధ్యమును పొందుదురు. ఈ మాస వ్రతమును ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజింపని వారికి మేము శాపములను ఇత్తుము. అట్టి వారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేని వారే బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్రపౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అంటే పప్పును, పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును, పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలి పుత్రుని పొందును. ఈ 3 దినముల యందు గీతాపఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యం పొందుతారు. ఈ దినముల యందు విష్ణు సహస్రనామములను చదివినచో వారి పుణ్యం ఇంత అని చెప్పనలవి ఉండదు. పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు. శక్తి ఉండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినముల యందు భాగవతమును ఏ మాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినములు వ్రతము చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలు గాను సిద్ధులు గాను బ్రహ్మ పదవిని కూడా పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించిన వారు, వైశాఖ స్నానం ఆచరించిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రులకు బ్రాహ్మణునకు గోదానము ఇచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడూ ఉండదు. 3,50,00,000 తీర్థాలు కలిసి ఏం పాపములను పోగొట్టుదమని మానవులు మనలో స్నానం చేస్తున్నారు. అటు వారు పాపములన్నీ మనలో చేరి మనం ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటుంది. దీన్ని పోగొట్టుకుని మార్గం చెప్పుమని శ్రీహరిని కోరవలను అని అనుకుని శ్రీహరి కడగబోయేట తీర్థాలన్నీ ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నాయి.
అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంచె పుష్కరిణి కాలమున సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వారిలో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును, అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి మీ కల్మషం అంటదు, వారి పాపములు అవును అని చెప్పెను. సర్వతీర్థములు ఆ విధంగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షం చివర వచ్చి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా. నాయన శృతదేవ, నీవు అడిగిన వైశాఖ మహిమను నేను చూసినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పి తిని దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునకు కూడా సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించెను. ఇట్టిచో సామాన్యుడనకు నేనెంతటి వాడను, శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వ మునులు జనహితము కొరకై తన శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములను పొందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయాను. శృతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారియే అనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వ శుభకరమగు వైశాఖ మహిమ చెప్పి తిని దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీరిని పొందుము, దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపు అని నారదుడు అన్నను. అంబరీషుడు నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల చేసెను. నారదును బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను, చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకుని ముక్తిని పొందుదురు. దీన్ని పుస్తకంగా వ్రాసి ఇంట నుంచుకున్న సర్వ శుభములు, భుక్తి, ముక్తి, శ్రీహరి అనుగ్రహము కలుగును. వైశాఖ పురాణం 30వ అధ్యాయం సంపూర్ణం. Hi friends, welcome to Rana's All-in-One. Please like, share and subscribe my channel. Comment also please. Thank you for watching.